చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంపై ఢిల్లీలో నేడు కీలకమైన భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ భేటీ కానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ పదవీ కాలం రేపటితో ముగియబోతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంపై నేడు కీలక భేటీ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంకాలం 4:30 గంటల సమయంలో ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ముగ్గురు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఈ సమావేశంలో అంటే ఈ కీలక భేటీలో పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ రోజు సాయంకాలం 4:30 గంటలకు కీలక భేటీ జరగనుంది. ఎలక్షన్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించి రేపు పదవీ విరమణ చేయనున్నటువంటి రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. అయితే నూతన ఎలక్షన్ కమిషనర్ గా నియామకంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు ఈ సమావేశం యొక్క కీలకమైనటువంటి అంశం. అయితే ముఖ్యంగా ఏదైతే రాజీవ్ కుమార్ దాదాపు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో కానీ అటు లోక్సభ ఎన్నికలు కానీ అటు అసెంబ్లీ ఎన్నికలపై కూడా పూర్తి ఈ బాధ్యతలు నిర్వహించి రేపు పదవి విరమణ చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా అయితే రానున్నటువంటి ఇతర రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే తర్వాత బాధ్యతలు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి బాధ్యతలపై కూడా కీలక వ్యక్తి నియామకంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ రాజీవ్ కుమార్ కి సంబంధించినది బీహార్, జార్ఖండ్ క్యాడర్ కి చెందినటువంటి రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ కు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. ఇతడు మే 15, 2022న ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా ఆయన దాదాపు 31 అసెంబ్లీ ఎన్నికలను, తర్వాత 2024 లోక్సభ ఎన్నికలను కూడా నిర్వహించినటువంటి బాధ్యత నిర్వహించి రేపు పదవి విరమణ చేస్తున్నటువంటి రాజీవ్ కుమార్ తర్వాత ఎవరు ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి వ్యక్తి అన్నది ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యత నిర్వహించినటువంటి రాజీవ్ కుమార్ తో పాటు మరొక ఆయనకు సహాయకులుగా ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్లుగా ఉన్నటువంటి ఎస్ఎస్ సంధు మరియు జ్ఞానేష్ కుమార్, వీరు 2024లో ఎన్నికల కమిషనర్లుగా నియామకం చేశారు. అయితే రేపు ఈ రోజు సాయంకాలం జరిగేటటువంటి 4:30 సమయంలో జరిగేటటువంటి భేటీలో మాత్రము నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్ ని ఎన్నుకునే ప్రక్రియ అంటే నూతన వ్యక్తి యొక్క పేరు వెల్లడిస్తారా, లేకపోతే ఎవరైతే మనకు ఎన్నికల కమిషనర్లుగా ఉండేటటువంటి ఇద్దరు వ్యక్తులు అటు ఎస్ఎస్ సంధు తర్వాత జ్ఞానేష్ కుమార్ కి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి అప్డేట్ వెలువడనున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ నూతన వ్యక్తి అంటే ప్రధాన ఎన్నికల అధికారిని ఒక కొత్త వ్యక్తికి మాత్రం నియామకం ఇస్తే అతని కాల పరిమితి 6 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 2029 వరకు కూడా ఆయన ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఇప్పుడు ఇదే సంవత్సరం ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రేపు రాజీవ్ కుమార్ పదవి విరమణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకి ఎన్నికల కమిషనర్లుగా ఉన్నటువంటి ఎస్ఎస్ సంధు తర్వాత జ్ఞానేష్ కుమార్లకు వీరిద్దరిలో ఒకరికి ఇది ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు అప్పగించి ఈ సంవత్సరం జరిగేటటువంటి ఎన్నికల బాధ్యతలను అప్పగించేటటువంటి అవకాశం కూడా రెండవ అంశంగా మనం చెప్పవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం జరిగేటటువంటి ఎన్నికల్లో మనకు బీహార్ ఎన్నికలు చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి.
ఈ బీహార్ ఎన్నికల వరకు వీళ్ళిద్దరిలో ఒకరిని నియమించి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు 2026లో గోవా తర్వాత మణిపూర్, పంజాబ్ తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్ కు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతుంది. 2027 వరకు కూడా కొత్త ఎలక్షన్ కమిషన్ ని నిర్వహిస్తారా, లేకపోతే ఏ విధమైనటువంటి కొత్త వ్యక్తికి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తారా, లేకపోతే వీరిద్దరిలో ఒకరిని నియమించి ఇప్పుడు ప్రస్తుతం జరగబోయేటటువంటి ఎన్నికల బాధ్యతను అప్పగిస్తారా అన్నది ఈ రోజు సాయంకాలం జరిగేటటువంటి భేటీలో మాత్రం ఒక కీలక అప్డేట్ మాత్రం రానుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళ.